హలో అందరికీ. నేను మీ సౌజన్య పతివాడ. ముందుగా మీ అందరికీ మా హృదయాలయ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. హలో గాయ్స్! ముందుగా మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 11. ఎప్పుడూ తినే చిన్న పానీపూరి కొట్టు ముందు కారు ఆపుతాడు చరణ్. సంతోషంగా కారు దిగి, ఏం రవణమమ్మ ఎలా ఉన్నావు అంటుంది శైలు. చాలా బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నా అని తిరుగుతూ చూపిస్తుంటే నవ్వుతూ చూస్తూ, నువ్వు వస్తే నా షాప్కే కలొచ్చేస్తుందిరా అని నవ్వుతూ కారు మీద ఎక్కి కూర్చొని, మరి నా పానీపూరి ఇచ్చే, త్వరగా నోరూరిపోతుంది అని అడుగుతుంటే శైలుకి అటొకరు ఇటొకరు కార్కి అనుకొని తన అల్లరినంతా కల్లారా చూస్తూ ఉంటారు మనోచర్యలు. శైలుకి ప్లేట్ ఇస్తూ, ఎలా ఉన్నారు బాబు ఇద్దరు అని అడుగుతాడు రమణ. ఇద్దరూ ఒకేసారి, బాగున్నాం అంకుల్, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను బాబు, పట్టండి మీరు కూడా. ఆహా మాకు వద్దులేండి, ఈ బొల్లి దెయ్యం కోసమే వచ్చాం అని ఇద్దరు శైలు వంక చూస్తుంటే పానీపూరి తింటూ కోపంగా, ఏంటన్నయ్య నేను దయ్యాన్నా అంటుంది. మరి మా బుజ్జి దయ్యానివి అంటాడు చరణ్. వాళ్ళ మాటలకి కోపం వచ్చి రోషంగా, నాకేమొద్దు పోండి, మీ పానీపూరి నేను తిన్ను అని ప్లేట్ పక్కన పెట్టేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మూతి పక్కకు తిప్పుకునేసరికి, అరే మన బుల్లి రాక్షసి కోపం వచ్చినట్టుంది బావా. ఆ మాటలకి శైలు, బావా అంటూ కోపంగా చూస్తుంటే, నువ్వు మా చిట్టి తల్లిలేరా, ఇలా తినేదాన్ని పక్కన పెట్టేయకూడదు, ఏది ఆను అని ఇద్దరు చెరో పక్కకి తిరిగి శైలుకి తినిపిస్తుంటే కోపమంతా ఎటో ఎగిరిపోయి నవ్వుతూ తినిపించుకుంటుంది శైలు. వీళ్ళకి ఎలాంటి దిష్టి తగలకూడదు అని కల్లారా చూసుకుంటున్నాడు రమణ. ఇంక చాలన్నయ్య. ఏంటి అప్పుడేనా? బావా ఎక్కువైపోయింది. అరే 5 ప్లేట్లు కూడా సరిగ్గా తినలేదు, మళ్ళీ పెద్ద పానీపూరి లవర్ అంటావు. బొంగుమూతి పెట్టుకొని, ఎంత పానీపూరి లవర్ అయితే మాత్రం నా బుజ్జి పొట్టలో ఎన్ని అని పడతాయి బావా అని కోపంగా తన పొట్ట మీద చేయి వేసుకొని అంటుంటే ఇద్దరు నవ్వుకొని, సరేలే బలవంతంగా వద్దు అనేసి అక్కడ ప్రకృతి బాగుంటే పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చొని, ఇప్పుడు చెప్పండి మేడం, ఏదో చెప్పాలని 4 రోజుల నుంచి తెగ ఆరటి పడిపోతున్నారు అని మనోజ్ అడిగేసరికి, అన్నయ్య కానీ మీరే దొరకట్లేదు నాకు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కదరా చెప్పు అంటాడు చరణ్. అది అని చెప్పేంతలో కొద్ది దూరంలో అప్పుడే కొంచెం చల్లగాలికి బయటకు వచ్చిన సిద్ధు కనిపించేసరికి మెరిసే కళ్ళతో చూస్తూ, సిద్ధు సార్ అని పిలుస్తుంది. చల్లగాలికి బయటకు వచ్చిన సిద్ధుకి ఎటు చూసినా శైలు పిలిచినట్టే అనిపిస్తుంటే ఏదో భ్రమ ఉంటుందిలే అనుకొని సైలెంట్గా ఉండిపోతాడు సిద్ధు. అన్నయ్య ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని సిద్ధు దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి తనకి ఎదురుగా నుంచుంటుంది. సడన్గా తను అలా వచ్చేసరికి మార్నింగ్ నుంచి తనని చూడలేదన్న బాధ అంతా ఎటో ఎగిరిపోయింది ఇద్దరికి. తన్నే కళ్ళార్పకుండా చూస్తుంటే, మీకు హెల్త్ ఎలా ఉంది సార్? తన వాయిస్ చెవులకి ఇంపుగా వినిపిస్తుంటే తన మాటల్ని చల్లగాలితో ఆస్వాదిస్తూ ఫేస్ మీద చిన్న స్మైల్తో తన చేతికున్న కట్టును చూస్తూ దాన్ని ముద్దు పెట్టుకొని శైలు కళ్ళలోకి చూస్తూ, నా బంగారం ప్రేమగా కట్టింది కదా, త్వరలోనే తగ్గిపోతుందిలే అని చెప్తుంటే ఎందుకో సిగ్గు ముంచుకొచ్చేస్తుంది శైలుకి. ఇంతలో అన్నయ్య వాళ్ళు ఉన్నారన్న సంగతి గుర్తుకొచ్చి, మా అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్, రండి మీకు మా అన్నయ్యని పరిచయం చేస్తాను అంటూ తను చేయి పట్టుకొని చిన్నగా తీసుకెళ్తుంటే తన్నే చూస్తూ, ఇలా నువ్వు నా చేయి పట్టుకొని నడిపిస్తానంటే నరకల్లోకైనా నీతో నవ్వుతూ వచ్చేస్తాను రా అనుకుంటాడు సిద్ధు. అన్నయ్య తను మా కాలేజ్లో ఎనాటమీ లెక్చరర్గా పనిచేస్తున్నారు, పేరు సిద్ధార్థ్. సిద్ధు సార్ తిను మా అన్నయ్య మనోజ్ కుమార్, అండ్ తను మా బావ, మీ ఇద్దరికి ముందే తెలుసు కదా. రా అని, హలో ఐఎమ్ సిద్ధార్థ్ అని చెయ్యి ఇవ్వబోయి నొప్పితో, సారీ ఏమనుకోకండి. అది చూసి, వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యాండ్ మిస్టర్ అంటాడు మనోజ్ చిన్నగా నవ్వుతూ. అదో పెద్ద కథలేండి, ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. తను ఎప్పుడు మీ ఇద్దరు గురించే చెప్తూ ఉంటుంది, మా అన్నయ్య అలా మా బావ ఇలా అని. తను నిజంగా చాలా లక్కీ మీలాంటి మంచి ఫ్యామిలీ దొరికినందుకు అని సిద్ధు అంటే మనోజ్ శైలు తల మీద చెయ్యేసి, మేమే చాలా లక్కీ మిస్టర్, ఇలాంటి బంగారు బొమ్మ మా ఇంట్లో పుట్టినందుకు అంటాడు మనోజ్. ఇంతలో శైలు రోడ్డు సైడ్ ఉండడం వల్ల తన వైపే ఫోర్స్గా కార్ వస్తుంటే అది గమనించిన సిద్ధు, హే శైలు చూసుకో కార్ అంటూ తనని పక్కకు లాగుతాడు. అలా లాగడం వల్ల అక్కడే ఉన్న బెంచ్కి తన చేయి కొద్దిగా గీసుకుపోయి రక్తం వస్తుంటే అది చూసిన సిద్ధు, దెబ్బ తగిలింది అనేంతలో ఆ దెబ్బ ఆటోమేటిక్గా మానిపోతూ కనిపించేసరికి దాన్ని చూస్తూ షాక్తో కళ్ళు పెద్దవి చేసుకొని అలా చూస్తూ ఉండిపోతాడు సిద్ధు.
అది గమనించిన ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఇప్పుడేం చెప్పాలా అని. సిద్ధు అలా అవ్వడం చూసి అది సార్ అంటూ దగ్గరికి వెళ్తుంది శైలు. అయోమయంగా, శైలు అదేంటి, నీకిప్పుడే కదా గీసుకుపోయి రక్తం వచ్చింది, ఇంతలో గాయం ఎలా మాయమైపోయింది అని శైలుని చూసుకోకుండా మాట్లాడుతూనే ఉంటే శైలు అంత దగ్గరగా ఉండేసరికి మెల్లిగా సిద్ధుకి గుండెల్లో నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే రెసిస్టెన్స్ పవర్ తక్కువైపోయి ఎలాగోలా పెరుగుతూ ఉంటే మళ్ళీ ప్రాణం డల్ అయితే ప్రాబ్లం అని శైలు ఏదో చెప్పేంతలో సిద్ధుకి పెయిన్ ఎక్కువైపోయి దాన్ని బయటపడివ్వకుండా, శైలు కొంచెం ఇలా కూర్చోవా అని తనని బెంచ్ మీద కూర్చోబెట్టి తనకి కొంచెం దూరం జరుగుతాడు. అది చూసి బాధగా సార్ అని దగ్గరకు వస్తుంటే శైలు ప్లీజ్ అక్కడే ఉండవా అని నొప్పి తట్టుకోలేక దీనంగా అంటాడు. శైలుకి అది మరోలా అర్థమయ్యి నేనేమైనా రాక్షసుని అనుకుంటున్నాడా అనుకొని కళ్ళలో నీళ్ళు వస్తుంటే బాధగా ఏడుస్తూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. తనన్న మాట గుర్తొచ్చి అబ్బా నేను అలా అనలేదురా అనుకొని శైలు అది కాదు అని అంటున్నా వినిపించుకోలేదు. శైలు ఎందుకలా వెళ్ళిపోయిందో అర్థమైన మనోజ్, చరణ్ ఇద్దరూ సిద్ధు దగ్గరకు వచ్చి తను నీరసంగా ఉన్నాడనేసి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి సిద్ధార్థ్ మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు మనోజ్. నొప్పి కొద్దిగా తగ్గుతుంటే చిన్నగానే చెప్పండి అంటాడు సిద్ధు. ఇక్కడ కాదు, మాతో పాటు మా ఇంటికి రండి, అప్పుడు మీరు కూడా చాలా నీరసంగా ఉన్నారు కదా, మా ఇంట్లో టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓపిక సన్నగిల్లిపోతుంటే సిద్ధు ఇంకేం చేయలేక ఓకే అంటాడు. తను ఓకే చెప్పడంతో తనని తమతో పాటే ఇంటికి తీసుకెళ్తారు. చరణ్ని వెనుక కూర్చోబెట్టి సిద్ధు ముందు కూర్చుంటాడు. అది గమనించిన శైలుకి ఇంకా బాధేస్తుంటే కన్నీళ్లతో సిద్ధునే చూస్తూ ఉంది. మిర్రర్లో శైలు ఏడుస్తూ కనిపిస్తుంటే మనసంతా పిండేసినట్టు అనిపించి కొద్దిగా వెనక్కి తిరిగి శైలు ప్లీజ్ రా, నువ్వు అనుకున్నట్టు నేనేం తప్పుగా అనుకోవడం లేదు, నాకే కొద్దిగా గుండెల్లో నొప్పి వస్తుంటే నువ్వు దగ్గరగా ఉండడం ఎందుకన్నా అలా దూరంగా కూర్చోబెట్టా, అంతేరా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు ప్లీజ్ అంటుంటే తనకి హార్ట్లో పెయిన్ అనగానే గుండె పగిలినట్టయి కంగారుగా ముందుకు జరిగి ఏమైంది సార్, ఎందుకు గుండెలో నొప్పి వస్తుంది అని అడుగుతుంది. మనోజ్కి చరణ్కి శైలు బిహేవియర్ ఎందుకో చాలా కొత్తగా వింతగా కనిపిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇప్పుడు బాగానే ఉందిరా, నువ్వు కంగారు పడుకు, నాకు అప్పుడప్పుడు బ్లడ్ లాస్ అయితే ఇలా పెయిన్ వస్తూ ఉంటుంది, నువ్వేం టెన్షన్ పడుకు. అవునా, అయితే హాస్పిటల్కి వెళ్దామా సార్? నోనోరా పర్లేదు, ఇప్పుడు ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటున్నాలే. ఏమైంది మిస్టర్, ఏమైనా హార్ట్లో ప్రాబ్లం ఉందా మీకు అని అడుగుతాడు చరణ్. అలాంటిదేం లేదు చరణ్, ఎందుకు వస్తుంటుందో అర్థం కాదు నాకు, చాలామంది డాక్టర్స్కి చూపించినా అందరూ ఏం ప్రాబ్లం లేదనే అంటున్నారు. అవునా, నాకు తెలిసిన స్పెషలిస్ట్ ఉన్నారు, వాళ్ళు త్వరలో శైలుని చూడడానికి వస్తున్నారు, వాళ్ళ దగ్గర మీకు కూడా అపాయింట్మెంట్ తీసుకుంటానులేండి అని మను చెప్పగానే చాలా కంగారుగా శైలునే చూస్తూ శైలుకి ఏమైంది అని అడుగుతాడు. తనకి కొంచెం హెడేక్ ప్రాబ్లం, అది కాక ఇందాక మీరే చూశారు కదా, తనకి ఎందుకలా ఆటోమేటిక్గా గాయం మానిపోతుందో తెలియక ఒకసారి డాక్టర్స్కి చూపిద్దామని పిలుస్తున్నా. అప్పుడు గుర్తు చేసుకుంటాడు సిద్ధు, ఇదేంటి తనకి ఇలా ఎందుకు హీల్ అయిపోతుంది, అసలు ఏంటిది, ఎలా జరుగుతుంది, ఏం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తుంటే శైలు నిలయం అన్న బోర్డు కనిపించేసరికి తనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చేరిపోతుంది సిద్ధుకి. కిందికి దిగుతూ ఆ ఇంద్రభవనాన్ని చూసి శైలు ఇదేంటి మీ ఇల్లు ఇంత పెద్దగా ఉంది, చిన్నగా స్మైల్ ఇచ్చి లోపలికి రండి సార్ అని తనని తీసుకెళ్తుంది. వాళ్ళ ముగ్గురి ప్రైవేట్ రూమ్లో సిద్ధుని కూర్చోబెట్టి అన్నయ్య మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని వెళ్తుంటే ఏంట్రా నువ్వు తీసుకొస్తావా? అవునన్నయ్య, ఏమి? పాపం తనకి ముందే దెబ్బ తగిలిందిరా, మళ్ళీ ఇప్పుడు నీ కాఫీ తాగితే డైరెక్ట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడేమో. కోపంగా చూస్తూ అన్నయ్య అని మనోజ్, చరణ్ నవ్వుతూ ఉంటే ఆ రూమ్ నిండా వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఫొటోస్ చుట్టూ 4 గోడలకి పెట్టుండడం చూసి ప్రతి ఒక్క ఫోటోలో తన ప్రియసఖినే చూసుకుంటున్నవాడు కాస్త వీళ్ళ మాటలు విని పర్లేదు సార్, తన చేతిలో విషం ఇచ్చినా నాకు ఓకే అని శైలునే చూస్తూ అంటాడు సిద్ధు. అంత ప్రేమగా మాట అంటుంటే తన్ని ప్రేమగా చూస్తుంది శైలు. అబ్బో మా చెల్లి మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుందే నవ్వుకొని అలాంటిదేం లేదు సార్, సరే ఉండండి ఇప్పుడే తీసుకొస్తా అని వెళ్ళిపోతుంది శైలు. విషయం అంతా కొంచెం కొంచెంగా అర్థమవుతుంటే చాలా బాధగా బావా నాకు మ్యాటర్ ఏదో డౌట్గానే అనిపిస్తుంది అని చెర్రీ అంటుంటే అవునరా నేను అదే చూస్తున్నా అని ఫొటోస్ చూసిన సిద్ధుని చూస్తున్నారు ఇద్దరు. ఫొటోస్ చూస్తున్న వాడు కాస్త ఏదో గుర్తొచ్చినట్టు ఫొటోస్లో పడిపోయి అసలు మ్యాటర్ మర్చిపోయినేంటి అనుకొని వచ్చి సోఫాలో కూర్చుంటూ అవును సార్ ఇందాక ఏదో చెప్పాలి అన్నారు ఏంటది అని చాలా ఎక్సైట్మెంట్తో అడుగుతాడు. అదే తనకి ఆటోమేటిక్గా హీల్ అవుతున్న దాని గురించి అంటాడు మనోజ్. అదే ఏంటది నాకు అర్థం కావట్లేదు అంటుంటే సిద్ధు పక్కనే కూర్చొని జరిగిందంతా చెప్తాడు మనోజ్. సిద్ధుకి కొద్దిగా అర్థమవుతుంటే
ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది సార్? చెప్పాగా, ఒక 2 వీక్స్ బ్యాక్ నైట్ పార్టీ నుంచి రిటర్న్ వస్తుంటే తనకి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇలా అవుతుంది. ఆ రోజు యాక్సిడెంట్ జరగడం, ఎవరో 4 రౌడీలను కొట్టడం, ఒక అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయడం అంతా పూసగొచ్చినట్టు సిద్ధుకి గుర్తొస్తుంటే, అంటే ఆ రోజు నేను కాపాడిన అమ్మాయి శైలునేనా అని ఆశ్చర్యపోతూ ఆ రోజు తను చేసిన పని గుర్తు చేసుకుంటాడు. ఆ రోజు అతి కష్టం మీద శైలు ఊపిరి తీసుకోవడం చూసి ఏం చేయాలో తెలియక తప్పక తన శ్వాసని ప్రాణంగా పోసిన సంఘటన గుర్తుకు రాగానే ఒక్కసారిగా లేచి నుంచుంటాడు సిద్ధు. కంగారుగా కళ్ళు అటు ఇటు తిప్పుతూ, అంటే నా బ్లడ్ తన బ్లడ్లో కలిసిపోయి అందుకే తనకి నా బ్లడ్లోని హీలింగ్ పవర్ వచ్చేసిందా? సిద్ధు లాంటి వ్యక్తులు బ్లడ్లో చాలా రకమైన హీలింగ్ పవర్స్ ఉంటాయి. ఆ పవర్ వల్లనే ఆ రోజు శైలు బ్రతకగలిగింది. అలాగే సిద్ధు రక్తం తన బాడీలో కలిసిపోవడం, తనకి సిద్ధు ద్వారానే ఆ హీలింగ్ పవర్ కూడా వచ్చేసింది. ఒక రకంగా సిద్ధునే తన ప్రాణానికి ప్రాణంగా చూసుకునే శైలుని కాపాడాడనమాట అని తల పట్టుకొని, అందుకేనా తను నా దగ్గరకు వచ్చినప్పుడు అంతా నా గుండెల్లో అంత నొప్పి వస్తుంది? ఇదంతా కిట్టిగాడు లోపల వింటూనే ఉన్నాడు. ఓ మై గాడ్ సిద్ధ, నీ బ్లడ్ ఒక మనిషి రక్తంతో కలిసిపోయింది కాబట్టి తను నీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి నీ ఒంట్లో ఉన్న రక్తం నీకు సూచనలు ఇస్తుంది. వాటి వల్లనే నీకు ఆ పెయిన్. మరి దీనికి పరిష్కారం ఏంటి కిట్టి? అది నాకు తెలియదు సిద్ధ. ఇలా ఇంతవరకు ఈ సృష్టిలో ఎప్పుడు కూడా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. నీకు తెలియకుండానే నీ మరో ప్రాణానికి నీ ఊపిరినిచ్చి ఒకసారి కాపాడుకున్నావు. ఇంకా ఎలాంటి రాక్షసులు వచ్చినా మీ ఇద్దరిని ఎవరూ వేరు చేయలేరు సిద్ధ అని కిట్టి అంటుంటే తనకి తెలియకుండానే తన ఫేస్ మీద స్మైల్ వచ్చేస్తుంది సిద్ధుకి. సిద్ధు అంత సడన్గా లేచేసరికి కంగారుగా, మిస్టర్ సిద్ధార్థ్, ఆర్ యూ ఓకే? అప్పుడు ఈ లోకంలోకి వచ్చి, హా సార్, ఐఎమ్ ఓకే అని నార్మల్ అయ్యి సోఫాలో కూర్చుంటాడు. అప్పుడే కాఫీ కప్స్ తీసుకొని వస్తున్న శైలుని చూసి తన పెదవులు వంక చూస్తూ, బంగారం, మన ఇద్దరి ప్రమేయం లేకుండానే మన ఫస్ట్ కిస్ అయిపోయింది బంగారం అనుకుంటూ తన్నే చూస్తుంటే పక్కనే ఉన్న చరణ్కి కోపం పెరిగిపోతూ ఉంటుంది. సిద్ధు శైలుని అలా కళ్ళార్పకుండా చూస్తుంటే. కాఫీ ఇస్తుంటే థ్యాంక్ యూ రా అంటే నవ్వుతూ తీసుకుంటాడు సిద్ధు. వాళ్ళకి ఎదురుగా టీపాయ్ మీద కూర్చొని, సార్, హా చెప్పు శైలు, నేనేమి మాన్స్టర్ని కాను అని ముద్దుగా చెప్తుంటే ఆ మాట వినగానే కాఫీ తాగుతున్నవాడు కాస్త పొలమారి దగ్గేస్తాడు. అయ్యో జాగ్రత్త సార్, చిన్నగా అని తల తడుతుంటే, ఓయ్ ఇప్పుడు నిన్ను మాన్స్టర్ అని ఎవరన్నారు? అది ఇందాక అని నసుగుతుంటే, ఇందాక నీ వల్ల కాదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేక అని నీతో ఆల్రెడీ చెప్పా కదరా. అయితే నాకు ఇలా అవుతుంటే మీకేం వింతగా అనిపించట్లేదా అని నవ్వుతూ అడుగుతుంటే, అనిపిస్తుందిలే బుల్లి రాక్షసివని. ఆ మాటకి చరణ్, శైలు, మనోజ్ ముగ్గురు ఒకేసారి ఒకరు చూసుకుంటారు. ఏమైంది అందరూ అలా చూస్తున్నారు? అది మా అన్నయ్య బావ కూడా ఎప్పుడు నన్ను అలాగే పిలుస్తూ ఆట పట్టించేవాళ్ళు. ఇప్పుడు మీ నోటు కూడా అదే మాట వస్తుంటే కొంచెం షాక్ అయ్యాము. మనోజ్కి సిద్ధు బాగా నచ్చుతున్నాడు. తనలో అచ్చం తన్నే చూసుకుంటున్నాడు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఏముందో అర్థం కావట్లేదు. ఒకవేళ తను అనుకున్నదే నిజమైతే పాపం దాని మీదే పంచప్రాణాలు పెట్టుకున్న చరణ్ ఏమైపోవాలి అని ఒక పెద్ద నిట్టూర్పు వదిలి సిద్ధు భుజం మీద చెయ్యేసి, హా శైలు, ఇందాకేదో మాతో చెప్పాలన్నావు ఏంటది అని అడిగేంతలో ఇంట్లోకి ఎవరో గెస్ట్ వచ్చినట్లున్నారే అని వస్తారు రాధా కిరణ్లు. అందరూ లేచి నిల్చుంటారు. శైలు కిరణ్కి రాధకి మధ్యలోకి వెళ్ళి, మమ్మీ, డాడీ, తను మా సార్ సిద్ధార్థ్ సార్, వీళ్ళు మా క్యూట్ పేరెంట్స్ రాధావర్మ, కిరణ్ కుమార్ వర్మ. హో, నైస్ టు మీట్ యూ సార్, నైస్ టు మీట్ యూ మేడం. అయ్యో మేడం ఎందుకులే బాబు, చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తున్నావు, ఆంటీ అన్న సరిపోతుంది. అలానే ఆంటీ అని నవ్వుతూ అంటాడు సిద్ధు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ, అవును బాబు, మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడుగుతాడు కిరణ్. ఆ మాటకి ఒక్కసారిగా తల్లిదండ్రులు చావు గుర్తు రాగానే మనసంతా భారంగా అనిపించి, వాళ్ళు లేరు అంకుల్, చనిపోయారు అని బాధగా చెప్తుంటే పక్కనే ఉన్న శైలుకి తన బాధ తెలుస్తున్నా ఏమీ చేయలేకపోతుంటుంది. అయ్యో సారీ బాబు, అయినా మేము లేమా నీకు? మేము కూడా నీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే. నాకు మా 3 బిడ్డలతో పాటు నువ్వు కూడా, సరేనా? ఇంకెప్పుడు అలా బాధపడకు సిద్ధు అని రాధా అంటే కొంచెం సంతోషంగా, అలాగే ఆంటీ, ఇక నేను వెళ్ళొస్తాను. అరే అదేంటి సిద్ధు, ఇంత దూరం వచ్చావు? ఎలాగో నైట్ కూడా అయింది, డిన్నర్ చేసి వెళ్దూలే అంటాడు మనోజ్. ఇంతసేపు సిద్ధార్థ్ అంటున్న మనోజ్ ఒక్కసారిగా సిద్ధు అనేసరికి సిద్ధుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు తనని యాక్సెప్ట్ చేశారు అని తెలుస్తుంటే సంతోషంగా, థ్యాంక్ యూ, కానీ పర్లేదులేండి, ఇప్పుడు వద్దు, మళ్ళీ ఇంకొకసారి వస్తాను కదా, అప్పుడు ఖచ్చితంగా చేస్తాను. సిద్ధుని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నవ్వుతూ, అలాగే బాబు, ఈసారి వదిలేసినా ఇంకోసారి ఖచ్చితంగా నా చేతి వంట తినాలి. ఖచ్చితంగా ఆంటీ అని ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తూ ఉంటాడు సిద్ధు. అమ్మ శైలు, మీ సార్ని పంపించేసి రాపో. హా డాడీ అని సిద్ధు వెనకాలే వెళ్తుంది శైలు. బయటికి వెళ్ళాక సార్ అని పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తాడు సిద్ధు.
సైలెంట్గా తన్నే చూస్తూ పిలిచి మాట్లాడవేంటి? అది నన్ను చూస్తే మీకు ఏమీ వింతగా అనిపించట్లేదా? దేనికి? నీకు ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది దాని గురించేనా అని నవ్వుతూ అడిగేసరికి తల వంచుకొని, అవును సార్, అసలు ఇది ఎందుకు అట్లా వచ్చిందో ఎంత ట్రై చేసినా నాకే అర్థం కావట్లేదు. స్టార్టింగ్లో చాలా భయపడేదాన్ని ఎందుకు అలా అవుతుందా అని, కానీ అలవాటైపోయింది, ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదు అని గాబరాగా చెప్తుంటే సిద్ధు మనసులో, అది నేను నీకు ఇచ్చిన తీపి జ్ఞాపకం కదా బంగారం, నా వల్ల వచ్చిన తీపి శక్తికి నేనెందుకు కంగారు పడతాను? నీకు నాకు తెలియకుండానే మనం ఇద్దరం ఒకటైపోయాం. మన రక్తంతో కలిసిన ఈ బంధాన్ని నాకు నూరేళ్ల పెళ్లి బంధంలా మార్చాలని ఉందిరా అని తన్నే చూస్తూ అనుకుంటుంటే, సార్ సార్, శైలు, ఏమైంది అలా ఉండిపోయారు? శైలునే సూటిగా చూస్తూ, నిన్న నాకు అలా దెబ్బ తగలగానే నువ్వెందుకు అంతలా విలువెల్లాడిపోయావు? తను అంత సడన్గా అడిగేసరికి కళ్ళు పెద్దవి చేసుకొని షాక్తో చూస్తుంది శైలు. ఆ కళ్ళనే చూస్తూ, చెప్పరా, నిన్న నేను మత్తులో ఉన్నా నేనేం మాట్లాడాను నాకంతా బాగా గుర్తుంది. మరి నేను చెప్పిన దానికి నీ నుంచి నాకు ఇంతవరకు సమాధానం రాలేదు, ఎప్పుడు చెప్తావు అని తననే నవ్వుతూ అడుగుతుంటే సిగ్గేస్తుంది శైలుకి. తను సిగ్గు చూసి ఒక అడుగు ముందుకేసి, అయితే నీకు కూడా నేనంటే ఇష్టమేనా అనగానే టక్కుని తలెత్తి చూస్తుంది. ఇద్దరూ ఒక్క క్షణం ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే ఇంతలో అమ్మ శైలు అన్న రాధ గొంతు విని హామా అని వెళ్ళడానికి తిరుగుతుంటే, హే అంటూ తను చేపట్టుకొని, ఆన్సర్ చెప్పమంటే చెప్పకుండా పోతున్నావు అని కళ్ళెగరేస్తాడు. నాకు మీరంటే ఇష్టం ఉందో లేదో మీరే తెలుసుకోండి సార్ అని చెప్పేసి చెంగుని లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తన వైపే చూస్తూ, లవ్ యూ రా నాన్న, నీకు నా మీద ఎప్పుడో ప్రేమ కలిగిందో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే ఇక్కడ చేరిపోయావురా. ఎంత తీసేద్దాం అనుకున్నా పోను అని మొండుగా కూర్చున్నావు దొంగపిల్ల. నేనంటే నీకెంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే నీ కళ్ళని చూస్తే చాలదా నాకు అని ముద్దుగా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధు. ఇదంతా ఇంటిపైన ఒక సైడ్ నుంచి చరణ్కి కనపడకుండా మనోజ్ చూస్తూనే ఉంటారు. శైలు ఎక్కడ తనకి దక్కదో అన్న భయం ఇందాక నుంచి చంపేస్తుంటే ఇప్పటికీ దానికి ఒక క్లారిటీ వచ్చి ఇక తను నాకు దక్కదు అన్నమాట గుండెని పీల్చేస్తుంటే బాధ భరించలేకపోతూ ఉంటాడు చరణ్. అలా అని సిద్ధు మీద కోపం లేదు. శైలుని తన ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో తెలుసుంటే శైలు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుందన్న నమ్మకం వచ్చింది చరణ్కి. కానీ ఎంత ఆపుకుందామన్నా కళ్ళలోంచి నీళ్ళు ఆగకుండా నేను ఆపలేను అన్నట్టు వాటిని వదిలేసి ఆకాశం వైపు శూన్యంలోకి చూస్తూ కళ్ళ నుంచే స్వేచ్ఛగా కారుతున్న కన్నీళ్ళకి అడ్డుకట్ట వేయకుండా అలానే ఎంతసేపు ఉన్నాడో తెలియదు. దగ్గరికి వెళ్ళిన తన బాధ తీరంది అని తెలిసి చరణ్ని డిస్టర్బ్ చేయకుండా తన వెనకే నుంచుని ఉన్నాడు మనోజ్. అలా ఎంతసేపు ఉన్నా బాధ పెరిగిపోతుందే కానీ తగ్గడం లేదు. చిన్నప్పటి నుంచి శైలుతో గడిపిన ప్రతి క్షణం పూసుకొచ్చినట్టు గుర్తొస్తుంటే గుండెలో భారంగా అయిపోయినట్టు అనిపించి గుండె మీద గట్టిగా చేసుకొని పట్టుకుంటూ, ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ సో మచ్. ఈ మాట నీకు చెప్పాలని నా 25 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా, కానీ ఎక్కడో నన్ను దూరం పెడతావో అన్న భయమే తట్టుకోలేకపోయా. అలాంటిది ఇప్పుడు నువ్వు నాకు శాశ్వతంగా దక్కవని తెలుస్తుంటే ప్రాణం పోతుందే అని ఏడుస్తూ అక్కడే కూలిపడిపోతాడు. చరణ్ బాధ చూస్తుంటే మనోజ్కి గుండె పగిలిపోయినట్టు అనిపిస్తుంది. ఎవరో అక్కడికి రాకుండా మేడ మీద డోర్ లాక్ చేయడానికి వెళ్ళిన మనోజ్కి మెట్ల మీద షాలు కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి చిన్నగా, షాలు నువ్వేంటి ఇక్కడ, ఎప్పుడొచ్చావురా? డిన్నర్కి పిలవడానికని వచ్చిన షాలు చరణ్ మాట్లాడిన మాటలు, తన గుండె పగిలేలా ఏడుస్తున్న బాధ అంతా విని షాక్తో అలా నిల్చుండిపోయింది. షాలు షాలు అని పిలిచేసరికి ఒకసారిగా మనోజ్ వంక చూసి ఫోర్స్గా పైకొచ్చి చూసేసరికి చిన్న పిల్లాళ్ళ నేల మీద పడుకొని ఏడుస్తున్నాడు చరణ్. అది చూస్తుంటే ఆడదాని గుండె తల్లి మనసు అంటారు కదా. చరణ్ని ఫస్ట్ టైం అలా చూసేసరికి షాలుకి ఏడుపు ఆగట్లేదు. తను అలా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మనోజ్ ఆపేసి తనని దగ్గరికి తీసుకొని, ప్లీజ్ రా, కంట్రోల్ యువర్ సెల్ఫ్, శైలుకి విషయం తెలిస్తే తట్టుకోలేదు, దానికి నేనెంతో వాడు అంతే అంటుంటే అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళు మనోజ్ దగ్గర ఆగను అంటుంటే మనోజ్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది. ఏడుస్తూనే, ఏంటిది మనోజ్, చరణ్ గురించి నీకు ముందే తెలుసా? వాడికి అదంటే ప్రాణం రా, కానీ శైలు ఎప్పుడు కూడా వాడిన దృష్టితో చూడలేదు, నాలాగనే చూసింది. అందుకే తన ప్రేమ గురించి చెప్తే ఎక్కడ దూరం పెడుతుందో అన్న భయంతో ఎన్ని రోజులు వాడు చెప్పలేకపోయాడు. అమ్మ నాన్నలు కోల్పోయిన వాడికి మనమే అన్నీ అయి చూసుకున్నాం. చిన్నప్పటి నుంచి శైలు మీద పంచ ప్రాణాలు పెట్టుకొని పెరిగాడు. ఇప్పుడు వాడిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు షాలు అని మనోజ్ కూడా ఏడుస్తుంటే తన బాధ చూడలేక తన కన్నీళ్ళు తుడుస్తూ, పోనీ సిద్ధు సార్తో ఏమైనా మాట్లాడమంటావా?
ఏం మాట్లాడతావే? మా చరణ్ శైలుని ఇష్టపడుతున్నాడు, నువ్వు సైడ్ అయిపో అని అంటావా? పిచ్చిదాన. చరణ్ అన్న వన్ సైడ్ మాత్రమే, అక్కడ వాళ్ళు టూ సైడ్స్. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మనలాగా. సిద్ధుకి శైలు మీద ఎంత ప్రేమ ఉందో నేను కల్లారా చూశానురా. అందుకే అలా వాళ్ళిద్దరిని విడదీయలేనే అని వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అన్నయ్య అంటూ శైలు వస్తుంటే ఇద్దరు గాబరాగా కళ్ళు తుడుచుకొని పద ఫస్ట్ వెళ్దాం, తనని కొంచెం సేపు ఒంటరిగా వదిలేయడం మంచిది, శైలు వాడిని ఇలా చూస్తే దాని గుండె పగిలిపోతుంది అని ఇద్దరు కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. సారీ గాయస్, చరణ్ విషయంలో ఏమనుకోకండి. ఎందుకో చరణ్ కథ రాస్తుంటే ఇదో మా కీర్తి పాపకి ఏడుపు వచ్చేసిందంట. చెప్తుంటే నాకు కూడా అలానే ఉంది. మరి అంత బాధ వేసింది. ఎందుకని ఫస్ట్ నుంచి చరణ్ పాత్ర ఇలా రాశానా అనుకుందంట పాపం అది. కానీ పెద్దగా టైం తీసుకోదులేండి, తొందరలోనే చరణ్ బాధపోయేలా చేసేస్తుంది. అది కూడా లవ్ రూపంలోనే. ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదామా? కిందకి వెళ్ళిన షాలు మనోజ్లని చూసి శైలు ఇంకా మెట్ల వైపు చూస్తుంటే ఎవరి కోసం చూస్తున్నావురా అని అడుగుతాడు మనోజ్. అదే అన్నయ్య, బావ కోసం. తను రాడేంటి? వాళ్ళు లేట్రా, బయటకు వెళ్ళాడు. బయటకా? ఇందాకనే కదా పైకి వెళ్ళాడు, నేను ఇక్కడే ఉన్నాను కూడా, నాకు కనిపించకుండా తను ఎప్పుడు బయటకు వెళ్ళాడు అని అనుమానంగా అడుగుతుంది. ఇందాకనే కేసు విషయమే అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళాడులేరా, లేట్ అవుతుందంట వచ్చేసరికి, మనల్ని తినేసి రెస్ట్ తీసుకోమన్నాడు. అదేంటన్నయ్య, మీ ఇద్దరితో ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నా, మీరు నాకు ఛాన్స్ ఇవ్వడం లేదు అసలు అని బాధపడుతుంటే సిద్ధుని లవ్ చేస్తున్నావా? మనోజ్ అంత డైరెక్ట్గా అందరి ముందు అడిగేసరికి షాక్ కొట్టిన దానిలా అలా మనోజ్ని చూస్తూ ఉండిపోయింది శైలు. చెప్పరా, సిద్ధుని లవ్ చేస్తున్నావా? ఇది చెప్పడానికైనా 4 రోజుల నుంచి నువ్వు వెయిట్ చేస్తుంది. భయంగా అది అన్నయ్య అని తల వంచుకొని అని తల మాత్రం ఊపుతుంది. ఏంటిమా, నిజంగానే అతన్ని లవ్ చేస్తున్నా నువ్వు? అవును డాడీ, మీరే చూశారు కదా తను ఎలాంటి వాడో. సిద్ధు సార్ చాలా మంచివాడు డాడీ, అందుకే ఫస్ట్ అన్నయ్యతో బావతో చెప్పాక వాళ్ళు ఏమంటారో చూసి మీకు పరిచయం చేద్దాం అనుకున్నా. కానీ ఇంతలోనే ఏదోదో జరిగిపోయింది. మనోజ్ చాలా కోపంగా, ఒకవేళ మేము ఒప్పుకోకపోతే? మనోజ్లో కోపం చూసి తన్నే సూటిగా చూస్తూ బాధగా, నా ప్రేమను నేనే చంపేసుకుంటానన్నయ్య. ఆ మాటకి అందరూ షాక్తో శైలునే చూస్తున్నారు. మనోజ్ మనస్ఫూర్తిగా చెల్లినే చూసుకుంటూ ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తాడు. తను ఎందుకు అలా నవ్వుతున్నాడో అర్థం కాక తన్నే చూస్తుంటే ఇలారా అని పిలిచేసరికి బాధగానే దగ్గరికి వెళ్ళి నిల్చుంటుంది. మా ఇలానైనా మొటికలు విరిచేది అని శైలు చుట్టూ చేతులు తిప్పి మొటికలు విరిచి, నా బంగారం రా నువ్వు, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటానన్నా, సిద్ధు నాకు కూడా చాలా బాగా నచ్చాడు, మాకు కూడా అని కోరస్గా చెప్తారు మిగిలిన ముగ్గురు. సంతోషాన్ని తట్టుకోలేకుంటే థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, ఒక్క క్షణం భయపెట్టేసావుగా, థ్యాంక్ యూ అన్నయ్య అంటూ నలుగురికి ముద్దు పెట్టేసి రూమ్లో కురుకుతుంటే, ఓయ్ ఫస్ట్ తినేసిపోదురా. వద్దన్నయ్య, ఆకలిగా లేదు. ఆ మాటకు కోపంగా చూసేసరికి, అమ్మో వద్దులే తింటాను అని షాలుకి మనోజ్కి మధ్య ఒక కుర్చీ వేసుకొని కూర్చొని, వదినా నాకు నువ్వే తినిపేవా అని చిన్నపిల్లలా అడుగుతుంటే ముద్ద చేస్తుంది అందరికీ. దా బంగారం అని ప్రేమగా తినిపిస్తుంటే, మరి మాకు అంటూ ముగ్గురు లేచి షాలు దగ్గరికి వచ్చేసరికి అందరికీ మనస్ఫూర్తిగా సంతోషంగా పెడుతుంది షాలు. తన చేతుల మీద ఇంత ఇష్టంగా తింటూ వాళ్ళ డిన్నర్ని కంప్లీట్ చేస్తారా అంతా. ఇదంతా పైనుంచి చూస్తున్న చరణ్ ఎందుకో తను మళ్ళీ ఒంటరివాడు అయిపోయాడని అనిపిస్తుంటే మేడ మీదనే గోడ కానుకొని కూర్చుండిపోతాడు. కొద్దిసేపటికి ఎవరితో స్పర్శ చెంప మీద తగలగానే ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. అక్కడ తనకి ఎదురుగా షాలుని చూసి, అరే షాలు నువ్వేంట్రా ఇక్కడ అని పక్కన చూస్తే శైలు తప్ప మిగిలిన అందరూ అక్కడే ఉంటారు. బావా, అత్త, మామ మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఎంత ఏడ్చాడో ఏమో మరి, కళ్ళు నిప్పుల్లా ఎర్రగా మండిపోతున్నట్టు కనపడుతుంటే రాధ కళ్ళలో నీలాగక చరణి పట్టుకొని, ఎందుకురా అంత బాధ మనసులో పెట్టుకొని ఇలా ఒంటరిగా బాధపడతావు, నేను నీకు అమ్మని కానా అని బాధగా చెప్తుంటే, అత్తయ్య అంటూ రాధని పట్టుకొని ఏడ్చేస్తాడు. తన బాధ కొంతైనా తీరేదాకా సైలెంట్గా ఉండడమే మంచిది అనేసి అందరూ తన దగ్గరకు చేరి ఓదార్చుతూ ఉంటారు. కొద్దిసేపటికి షాలు ప్రేమగా ముద్దలు కలిపెడుతుంటే కళ్ళ నిండా నీళ్ళతో అందరినీ చూస్తూ తింటూ ఉంటాడు చరణ్. ఎవరన్నారండి బాయ్స్కి ఏడుపు రాదో, వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు అని? అబ్బాయిలు ఎప్పుడు కూడా వాళ్ళ బాధల్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మా అమ్మాయిలాగా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు అంతే. అలా ఎప్పుడైనా చేశారు అని అంటే వాళ్ళ గుండెలో ఏదో పెద్ద అగ్నిపర్వతమై పేలింది అన్నట్టుగా ఎవరు కంట్రోల్ చేసినా వాళ్ళు కంట్రోల్ కావలేరు. ఆ గుండెల చాటున ఎవరికి కనిపించని చాలా బాధలే ఉంటాయి వాళ్ళకి. ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు నాకన్నా వయసులో పెద్దవాడివి అయినా
నేను నీకు వరుసకు అక్కనే అవుతాను చరణ్. మేమంతా నీ ఫ్యామిలీనే. ఇంకెప్పుడు నువ్వు ఒంటరన్న ఆలోచనలు కూడా నీ మనసులోకి రానివ్వకు, సరేనా అని షాలు అంటుంటే సంతోషంగా అని తల ఉప్పి పక్కనే ఉన్న మనోజ్ని చూస్తూ, బావా ఎంత ఆపుకుందాం అనుకున్నా కన్నీ లాగట్లేదు బావా అని ఏడుస్తూ చెప్తుంటే మనోజ్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనని గట్టిగా గుండెలకి హత్తుకొని, ప్లీజ్ రా, నువ్వు ఇలా ఉంటే నా గుండెని రంపంతో కోస్తున్నట్టుంది. ఈ ఇంట్లో నీ గురించి ఎవరికన్నా బాగా తెలుసు అని అంటే అది నాకంటే ఇంకెవరు ఉండరా. నీ యొక్క ప్రతి ఆలోచన నాకు తెలుసు, అందుకే ముందు నుంచే జాగ్రత్తరా అని చెప్తూ వచ్చా. ఎక్కడో చిన్న ఆశ ఉండేది బావా, కానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. అయిపోయింది ఏదో అయిపోయింది కదా నాన్న, ఇంకేడవకరా ప్లీజ్ కదా, నా వల్ల కావట్లేదురా, నేను ఇలా చూడలేకపోతున్నాను. దాన్ని ఎలాగైనా నార్మల్ చేయాలనేసి, అయినా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వు ఇలా ఏడుస్తావా చెప్పు. విరక్తిగా ఒక నవ్వు నవ్వి, ఇది కూడా శైలుకి ఇష్టమని చేశాను కదా బావా. తనని ఎంత డైవర్ట్ చేద్దామన్నా తను మళ్ళీ అదే టాపిక్ తీసుకొస్తుంటే, ఇక పడుకుందాం పదా అని లేపుతుంటే, నేను కొంచెం సేపు ఇక్కడే ఉంటాను బావా ప్లీజ్. అదేం అవసరం లేదు, ముందు పద, ఇప్పటికే చాలా ఏడ్చారు. నేను నిన్ను ఇంకొక క్షణం కూడా ఇలా చూడలేనురా అని తన రూమ్కి తీసుకెళ్ళిపోతాడు. నా రూమ్లో పడుకుంటాలే బావా. పర్లేదు, ఈ రోజుకి ఇక్కడే పడుకో అని చరణ్ని పడుకోబెడతాడు. ఎర్లీ మార్నింగ్ 6. యథావిధిగా మనోజ్ ఎర్లీ మార్నింగే జిమ్కి వెళ్ళడానికని లేచాడు. ఒకసారి చరణ్ వైపు చూస్తే చిన్న పిల్లోళ్ళ నిద్రపోతూ కనిపిస్తుంటే చిన్నగా నవ్వి తన తలనిమిరి తన జిమ్కి వెళ్ళిపోతాడు. మనోజ్ అటు వెళ్ళగానే ఒకరు మెల్లిగా రూమ్లోకి అడుగు పెడతారు. మన చరణ్ లాంటి వాళ్ళు చాలామంది అబ్బాయిలే ఉంటారు. వాళ్ళ ప్రేమ బయటికి చెప్పుకోలేక, అలా అని ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోలేక, ఒకవేళ ఆ ప్రేమ వాళ్ళకి దక్కదు అని తెలిస్తే గుండె పగిలేలా ఏడ్చినా వాళ్ళ బాధ తీరేది కాదు. ఆ బాధతోనే అనుక్షణం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. అలా అని మళ్ళీ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడాలు, వాళ్ళని సతాయించడం లాంటివి చేయరు. ఇలాంటి వాళ్ళని జెంటిల్మెన్స్ అంటారు కదా. నిజంగా అమ్మాయిల ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి ఎలాంటి బాధ కలగకుండా చూసుకునే మన చరణ్ లాంటి ఎందరో అబ్బాయిలకి నా తరపున, కీర్తి తరపున హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఈ కథ మీద, ఈ భాగం మీద మీ అభిప్రాయాలు మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోద్దే. అండ్ టు ద ఆల్ గైస్, వీ రెస్పెక్టెడ్ యూ గైస్, నిజంగానే. ఓకే, ఎక్కువ మాట్లాడేశాను కదా, ఈ రోజుకి ఇంతే మరి. ఇంకుంటాను. ఇట్లు మీ సౌజన్య పతివాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి, డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.